భారీ పెట్టుబడితో ఉత్తరాంధ్రలో ఆర్సెలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ఇండియా ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రేపు సీఎం చంద్రబాబు భూమి పూజ చేస్తారు. 2 దశల్లో 5,000కు పైగా ఎకరాల్లో ఈ ప్లాంట్ ఏర్పాటుతో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఈ ప్రాజెక్టుతో విశాఖ ప్రాంతం ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా మారుతుందంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి డిపి నాయుడు ఫేస్ టు ఫేస్. అభివృద్ధి పదంలో దూసుకెళ్లేందుకైతే ముందడుగులు పడ్డట్టే కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక కలికితురాయిగా మారినటువంటి ప్రాంతంగా కూడా మారే ప్రసక్తి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు అనకాపల్లి జిల్లాకు రోజులు మారాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంతవరకు కూడా చెప్పుకోదగ్గ పెద్ద పరిశ్రమలు ఏవీ లేనప్పటికీ కూడా ఏదో నడుస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ ఆర్సిల్లర్ మిట్టల్కి సంబంధించి ఏఎంఎన్ఎస్ పరిశ్రమ రావడంతో అయితే మాత్రం ఇటు అనకాపల్లి తాలూకా పూర్తి వైభవం అయితే రానున్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, రేపు శంకుస్థాపన జరుగుతున్న ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఉన్న ఏర్పాట్లు, అదేవిధంగా దీనికి సంబంధించి అయితే మాత్రం మనతో పాటు ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి ఉన్న కొల్లు రవీంద్ర గారు మనతో పాటు ఉన్నారని నడి మరింత చేస్తున్నాం. సార్ చెప్పుకోవచ్చు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇది ఒక మైలురాయిగా కూడా మారే తీరుగా కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్లోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అమృత హస్తాలతో, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు రేపు సాయంత్రం ఇక్కడ భూమి పూజ కార్యక్రమం అటు కంపెనీ పెద్దలు మిట్టల్ గారు, లక్ష్మీ మిట్టల్ వీళ్ళందరూ కూడా రాబోతూ ఉన్నారు. అలాగే కేంద్ర మంత్రి మరి వారు కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. దాదాపు 1,50,000 కోట్ల రూపాయల పైన ఇక్కడ పెట్టుబడి దీని మీద ఇన్వెస్ట్ చేయబోతున్నారు. భారతదేశంలోనే ఒక అతిపెద్ద స్టీల్ ఇండస్ట్రీ ఇక్కడ రాబోతుంది. దీని ద్వారా మరి రాబోయే కాలంలో ఈ ఉత్తరాంధ్రకి ఇది ఒక తనమానికంగా, ఆంధ్ర రాష్ట్రం ఒక తనమానికంగా నిలబడిపోతూ ఉంది. ఇలాంటి పరిశ్రమలు రావడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగే అందుకే పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర నుంచి కూడా రేపు ఈ కార్యక్రమం తరలి వస్తున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది. కావాల్సినటువంటి దారులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఇది భారతదేశానికి మన ఆంధ్ర రాష్ట్రం ఒక తలమానికంగా నిలబడుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, మీరు అనకాపల్లి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఏదైతే అనకాపల్లి జిల్లాలో ఇటువంటి అభివృద్ధికి ఇది ఒక మైలురాయిగా కూడా మారే అవకాశంగా కూడా దీన్ని ప్రత్యేకించి అనకాపల్లి జిల్లాకు ఇంకా వేరే ఏమైనా కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందా? ఇవాళ పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇటు విశాఖపట్నం అలాగే అటు ఉత్తరాంధ్ర అట్లాగే ఇక్కడ అనకాపల్లి ఎక్కువగా ఇక్కడ ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది. అనకాపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్స్ వల్ల కానీ ఏదైనా కానీ ఇక్కడ ఆల్రెడీ ఎలమంచిలో అచ్యుతాపురం కానీ అవన్నీ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ కింద అక్కడ ఆల్రెడీ ఫార్మా కంపెనీస్ వచ్చి ఉన్నాయి. అలాగే ఇక్కడ నక్కపల్లిలో మరి ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఈ స్టీల్ ప్లాంట్ రాబోతోంది. అలాగే ఇక్కడ ఒక ఇంకో ఫార్మా పార్క్ కూడా త్వరలోనే రాబోతోంది. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి, ఏదైతే మేము ఇచ్చినటువంటి మాటకి 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన చేయాలా, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులు కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండే విధంగా ఈ పొల్యూషన్ కానీ ఇలాంటి కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి కావాల్సిన కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే రాష్ట్రం మొత్తాన్ని కూడా యూనిఫామ్గా డెవలప్ చేయాలి. ఇవాళ రాయలసీమ ఏరియాలో ఇవాళ కర్నూలు కానీ మరి ఓరవకల్లు కానీ అక్కడ తమిళనాడు, చెన్నై, బెంగళూరు ఒక కారిడార్ లాగా అక్కడ కాబోతుంది. తిరుపతి ఇవన్నీ కూడా కారిడార్. అక్కడ ఎలక్ట్రానిక్స్ కానీ డ్రోన్స్ కానీ ఇలాంటికి సంబంధించిన కూడా అక్కడ రాబోతాం. అలాగే అమరావతి ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున డెవలప్ కాబోతున్నాయి. అలాగే ముఖ్యంగా తీర ప్రాంతంలో మనకి పోర్ట్స్ రాబోతున్నాయి. ఇప్పుడు ఈరోజు మరి శ్రీకాకుళంలో పోర్ట్ వస్తూ ఉంది, మచిలీపట్నం పోర్ట్ రాబోతూ ఉంది, రామాయపట్నం పోర్ట్ రాబోతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాకినాడ, కృష్ణపట్నం, విశాఖపట్నం పోర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చబోతుందని చెప్పి తెలియజేస్తాం. ప్రధానంగా మీరు చూసుకోవచ్చు, మీరు ఫిషరీస్ మంత్రిగా కూడా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఫిషరీస్ డెవలప్మెంట్ సంబంధించి లేదా మత్స్యకారుల అభివృద్ధి కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ఇప్పుడు అందుకనే మొన్న ఎమ్మెల్యేలందరూ కూడా కూర్చోవడం కూడా జరిగింది. ఇక్కడ ఫిషింగ్ హార్బర్స్ కొన్ని రిక్వైర్మెంట్ ఉన్నాయి, జెట్టీస్ రిక్వైర్మెంట్ ఉన్నాయి. దానికి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినవి కాకుండా వాళ్ళ జీవన స్థితిగతులు కూడా పెరిగే విధంగా రేపు వచ్చే ఈ కంపెనీస్లో వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వచ్చే విధంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇప్పించి వాళ్ళని కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. తద్వారా అలాగే ఇక్కడ రేపు రాబోయే కాలంలో జెట్టీస్ ఇవన్నీ రావడం వల్ల గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ యూనియన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్ కూడా వాళ్ళకి ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కూడా
ఆర్థికంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుతో అయితే ఇక్కడ స్థితిగతులు కూడా మారే అవకాశం ఉందని, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక పూర్తిగా ఇక్కడ సుమారుగా కూటమి ప్రభుత్వంలో 20 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అనకాపల్లి జిల్లాలో ఇప్పటి వరకు కూడా పెద్ద పరిశ్రమలు లేనప్పటికీ ఇటువంటి పరిశ్రమల ఏర్పాటు ద్వారా అయితే మాత్రం స్థానిక యువతకైతే మాత్రం ఉద్యోగాలు అయితే కల్పన ఖచ్చితంగా జరుగుతుందన్నట్టు కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక మత్స్యకారులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మత్స్యకారులకు కూడా పోర్ట్ ఫెసిలిటీ విధంగా అదేవిధంగా జెట్టీలు కూడా నిర్మాణం కూడా చేపడతామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రేపు ఏదైతే జరగబోతుందో ఈ కార్యక్రమం అయితే మాత్రం దిగ్విజయంగా పూర్తి కావాలని కూడా ఆకాంక్షిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజుతో డిబి నాయుడు.